10 ఏళ్ళు నేను ప్రతిపక్షంగా తెలుగుదేశంలో పోరాటం చేశాను, చాలా విషయాలలో పోరాటాలు చేశాను. దయచేసి నీ కార్యకర్తలందరూ కూడా పైలోకాలు పోతే పోయి, ల్యాండ్ దందాలు చేసేవాడు పోతాడు, బ్రోకర్లు పోతారు. నీతిగా ఉండే కార్యకర్తలు ఉండండి, వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. మీకు ఒకటే, మొన్న ధర్మారెడ్డి గారు పక్కాలో తప్పుడు కేసు పెడితే అందరూ ఉద్యమించే వారికే సిపి గారు భయపడి ఊకబెట్టి సస్పెండ్ చేసింది ఎస్ఐ గారిని. నేను ఒకటే నేను సిపి గారికి ఫోన్ చేసి వస్తాం మీ అందరం పోలీస్ స్టేషన్కి వస్తామన్నారికి ఎంబడే భయపడ్డాడు. మొన్న మా పెద్ద మడుగుల్లో కూడా ఉష్క దందాలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఆ పెద్ద మడుగులో కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన ఇంటి మీదకి పోయి టీఆర్ఎస్ ఇంటి మీదకి పోయి కొట్టిరు. మన వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి కాంగ్రెస్ వాళ్ళని కొట్టిరు. కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మన వాళ్ళ మీద కేసు పెడతానంటే నేను ఫోన్ చేశాను. అర్ధ గంట లోపల వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటానంటే ఎంబడే కాంప్రమైజ్ చేసేలా కొట్టాడు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోయినోడు పోనీయండి, మీరు గట్టిగా ఉండాలి. ఏదో చల్లబడ్డట్టు, ఏదో వారికి భయపడ్డట్టు ఉండొద్దు. లేచి ఎడుతూనే ఉండాలి బిడ్డ. నిన్న కేసీఆర్ గారు దేవుడిపై కొత్త ఎట్లయితే హుర్రూతలు ఊపారో ఆ ఊపు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ నాకు ఇష్టం లేదు. నేను హరిశన్నకు చెప్పిన, నాయనా కేసీఆర్ గారిని బిడ్డను పెడితే మనకు థర్డ్ పొజిషన్ ఉంటాం. అదే కడియం శ్రీహరి గారి బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటాం. ఆగాగు, నేను ఒకటే ఆగాగు, ఆ థర్డ్ పొజిషన్ ఉంటాం. మీరు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసిన, ప్రెస్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటే, కడియం శ్రీహరి గారి బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటామని హరీష్ రావు గారికి చెప్పాను నేను. హరీష్ రావు గారు ఏమన్నారంటే, ఇవ్వ అటు ఇటు ఉన్నాడయా పెడదామని, పోయేటట్టున్నాడు అది ఇదని అన్నాడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఆమెను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటుందని చెప్పాను. ఏదో పెట్టారు, పెట్టిన తర్వాత నిరుత్సాహపడ్డారు. నేను ఇప్పుడు హరీష్ అన్నకు చెప్తున్నా, ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల్లో ఊపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తల్లో ఊపు వచ్చింది. నేను ఇలా న్యూట్రల్ పర్సన్స్ కూడా అంటాను. నిన్న వర్తన్నపేటకు పోయినా, మొన్న నెల్లూట్లకు పోయినా, ఓ జిత్తు వచ్చింది. ఇదివరకేమో ప్రభుత్వం చెయ్యలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదని జనంలో కొంత నిరుత్సాహం ఉండే. రుణమాఫీ చేయలేదనో, రైతు బంధు సరిగ్గా ఇయ్యలేదనో, పెన్షన్లు ఇయ్యలేదనో, మహిళలకు 2500 ఇయ్యలేదనో, ఇన్ని తీర్ల తులం బంగారం ఇయ్యలేదనో అసంతృప్తి ఉండే. ఈరోజు ఆ అసంతృప్తితో పాటు కడియం శ్రీహరి గారి బిడ్డను ఓడగొట్టాలనే జిద్దు కార్యకర్తల్లో వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను హరీష్ అన్నకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పార్లమెంటు మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మొన్న 12 మంది అడిగిన టిక్కెట్లు, ఇవాళ ఈమె అవునూరుతోటే 25 మంది టిక్కెట్లు అడుగుతాను. ఇప్పుడు ఇంకా పెరిగినాయి, లీస్ట్ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు 12 మంది అడిగింది, ఇప్పుడు ఎక్కువ 25 మంది అడుగుతాను. మీకు కసి కొద్ది ఉన్నాం, ఓడగొడతాం, పైసలు ఖర్చు పెట్టుకున్నానని జిద్దుకొచ్చారు. దయచేసి మీరు ఎవరినైనా పెట్టుకోండి, సర్వే చేయించండి, సర్వే చేయించి మీ ఇష్టం ఉన్న క్యాండిడేట్ పెట్టండి.
కానీ గెలిపించే బాధ్యత మా వేదిక మీద ఉన్నది. ఈడున్న కార్యకర్తలందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏం చెప్పాలి? ఏం చెప్పంటావు? అమ్మా నేను ఇయ్యలే, నేను కడియం శ్రీహరిక అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎన్టీ రామారావు గారు కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుడు ఇష్టం లేదు. వాస్తవంగా నేనే బతలాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే. రెండోది ఇది కూడా చెప్తున్నా, ఇది నేను చెప్తాను, మంత్రి కూడా దయాకర్ నీకు వచ్చేటట్టు లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియం శ్రీహరికి ఏంటని బతలాడి ఇప్పించింది కూడా నేనే. వింటానవా? ఓడగొట్టేదాంట్లో కూడా మొదటోని నేనే ఉంటా. థ్యాంక్ యూ అన్నా. జర మాట మీద నిలబడాలి, గ్రామ తిరగాలి అదే